బల్దియా హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నగరంలోని 3 సిటీలతో పాటు 4వ సిటీగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని నిర్ణయించి అథారిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ప్లాన్ ప్రకారం డెవలప్ చేయనున్నారు. దీంతో ఏ ప్రాంతాలు ఇందులో కలుస్తాయన్న అంశంపై అంత ఆసక్తి నెలకొంది. ఎఫ్సిడిఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్ఎండిఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా ఔటర్ రింగ్ రోడ్డు అవతల శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడా తీసుకువచ్చారు. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలోని శంషాబాద్, దాని పరిసర ప్రాంతాలు కూడా వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ జోన్, ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. అథారిటీ పరిధిలో కాంప్రహెన్సివల్ మాస్టర్ ప్లాన్తో పాటు మల్టీ మోడల్ కనెక్టివిటీ, మోడర్న్ అర్బన్ ఎమ్యూనిటీస్ కల్పించనున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ కనెక్టివిటీని కూడా కల్పించనున్నారు. అథారిటీ పరిధిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషనల్ హబ్బులతో కలిసి 12 జోన్లుగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.